అసలు రియల్ ఇండియన్ అంటే ఎవరు? వీళ్ళని చూడంగానే మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ చైనీస్ అని అందరు అడుగుతారు. అందరికి తెలుసు వీళ్ళు చైనీస్ కాదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చారు అని. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 79 years కంప్లీట్ అయింది. అయినా కూడా ఒక సాటి భారతీయుడికి మనం ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వస్తుంది? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఇవన్నీ కూడా చైనీస్ స్టేట్స్ ఏం కాదు, ఇవన్నీ ఇండియన్ స్టేట్స్. కానీ ఇప్పటికీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చే పీపుల్ ని వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ తో చైనీస్ అని, చింకీ అని, మోమో అని చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ మీరు అఫెండ్ అయినా కూడా చైనీస్ అని వీళ్ళని పిలవడం రేసిజమే. ఒక్క సెకండ్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మనలో ఎవరైనా కూడా ఇండియాలో ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ వచ్చి ఆర్ యు పాకిస్తానీ అని అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? యు విల్ గెట్ అఫెండెడ్. हम लोग मिजोरम से हैं, ये लोग पाकिस्तान से होगा। कहाँ से? ओह पाकिस्तान नहीं है, कहाँ से? इंडिया। Okay, India. Because they just erased your identity based on how you look. సేమ్ నార్త్ ఈస్ట్ పీపుల్ ని కూడా ఇదే పెయిన్. రీసెంట్ గా 2026 లోనే అరుణాచల్ కి చెందిన ఉమెన్ పైన కూడా ఇట్లనే రేషియల్ రిమార్క్స్ పాస్ చేసినారు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ లో అయితే పాట్నాలో రైల్వే స్టేషన్ లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చిన డాన్స్ గ్రూప్ ని కూడా ఇట్లనే రేషియల్ రిమార్క్స్ ఇచ్చారు. ఆల్రెడీ చైనా అరుణాచల్ లో చాలా పార్ట్స్ ని తనవి అని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటది. దానికి తోడు మన ఇండియన్స్ ని మనమే బయట దేశం వాళ్ళగా ట్రీట్ చేస్తున్నాం. అసలు ఆర్ యూ చైనీస్ అని అడిగే బదులు వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఆప్ కహా సే హో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్టేట్ నుంచి వచ్చారు అని కూడా అడగచ్చు. ఈ విషయంలో ఇండియన్స్ అందరూ చేంజ్ అవ్వాలి. August 15th అంటే ఫ్లాగ్ హోస్టింగ్ ఒక్కటే కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయి అన్నారు. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఇండియన్ ని వాళ్ళు అవుట్ సైడర్ కాదు అని ఫీల్ చేపియాలి. వాళ్ళందరూ ఎవరు? మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదా. ఈ ఇండిపెండెన్స్ డే నుంచి మనం మారుదాం. వాళ్ళ ఫేస్ బట్టి కాదు, వాళ్ళ ఐడెంటిటీ బట్టి చూద్దాం. లెట్స్ స్టార్ట్ దిస్ ఫ్రమ్ దిస్ ఇండిపెండెన్స్ డే. అర్థం కాని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. లెట్స్ అండర్స్టాండ్ ఇండియా అండ్ థింక్ లైక్ ఇండియా. జై హింద్.